మహబూబ్ నగర్ పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నిన్న దాదాపుగా 30 మందికి వీధి కుక్క కరవడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఓ 4గురికి ఈ వీధి కుక్క కరవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు వీధి కుక్కలు ఎక్కడ చూసినా పట్టణంలో ప్రతి కాలనీలో కూడా గుంపులుగా కనిపిస్తున్నాయి. ఈరోజు గోల్ మసీదు ఏరియాలో కూడా మరో 4గురికి కలిసినటువంటి పరిస్థితి. ఈ వీధి కుక్కల కాటుకు గురి కాకుండా ఉండేందుకు, వీధి కుక్కలని నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు గతంలో మున్సిపాలిటీల్లో వీధి కుక్కల బెడద పెరిగినప్పుడు వాటిని తీసుకెళ్లి ఇంజెక్షన్స్ ద్వారా వాటిని నిర్మూలించే కార్యక్రమం ఉండేది. అయితే హైకోర్టు ఆదేశానుసారం కొంతమంది ఎన్జిఓలు కానీ బ్లూ క్రాస్ లాంటి సంస్థలు కానీ వెళ్ళి దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏంది అంటే ఇటువంటి వాటిని మనం నిర్మూలన చేయొద్దు, వాటిని ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని స్టెరిలైజ్ చేసి మళ్ళీ పంపించాలని. దాంతో ఏమవుతా ఉంది అంటే మున్సిపాలిటీ ఉద్యోగులకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అయినా సరే ఇప్పుడు రాబోయే రోజుల్లో మొత్తం కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ వీధుల్లో వీధి కుక్కలు ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి వాటన్నిటిని తీసుకుపోయి ఎక్కడైనా ఒక చోట వాటన్నిటిని పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదేశాలు ఇచ్చినాం. నిన్నటి నుంచి కూడా మున్సిపల్ సిబ్బంది అదే కార్యక్రమంలో ఉన్నారు. ఈ హాస్పిటల్స్లో కూడా స్టాక్స్ అన్నీ కూడా యాంటీ రైబిస్ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా పెట్టించినాము. నేను ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా వారు ఏమైనా ఆడడానికి బయటికి వెళ్తే పెద్దవాళ్ళు కూడా పక్కన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ 3-4 రోజులు కొద్దిగా మనం జాగ్రత్తలో ఉందాం. ఈ లోపల ఏవైతే కుక్కలు పిల్లల్ని కరుస్తూ ఉన్నాయో, ప్రజల్ని కరుస్తూ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని పునరావాస కేంద్రంలోకి తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు. ఈ 4-5 రోజులు మహబూబ్నగర్ పట్టణ వాసులు పిల్లలతోటి ఉన్నప్పుడు వాళ్ళ పక్కనే ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ ఏదైతే గోల్ మసీదు ఏరియాలో జరిగినటువంటి ఘటనతో ఎక్కడ కుక్క కనిపించినా సరే ప్రజలంతా కూడా భయపడుతున్నారు. స్కూళ్ళకు పిల్లల్ని పంపించాలంటే కూడా భయపడుతున్నారు. వాస్తవంగా కూడా ప్రతి కాలనీలో పెద్ద ఎత్తున కుక్కలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వాటి నియంత్రణకు రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు? నా ఉద్దేశంలో కొత్త చట్టాలను తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే కుక్కల జనాభా మనం నియంత్రించలేకపోతా ఉన్నాం. గతంలో ఏదైతే పాలసీ ఉండేనో వాటి నిర్మూలన కోసం ఒక సిస్టమ్ ఉండే, ప్రొసీజర్ ఉండే, మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది మేము రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకొస్తాం. ఎవరో ఒకరు ఏదో అన్నారని చెప్పి ఆ కోర్టు తీర్పు వచ్చింది. అది ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు తలెత్తుతూ ఉన్నాయి. మహబూబ్నగర్ పట్టణంలోనే కాదు, గతంలో మీరు చూసినారు చిన్న పసిబాలుని కుక్కలు పీక్కొని తిని చంపేసిన వైనం కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అంటే పెరుగుతున్న కుక్కల జనాభాను నియంత్రించడానికి ఖచ్చితంగా వాటిని నిర్మూలించాల్సిందే. లేకుంటే అది వీధుల్లో పడి చిన్నపిల్లల్ని పెద్దల్ని కరుస్తాయి. కాబట్టి ఈ విషయంలో అందరం కూడా ఒక నిర్ణయానికి రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సో మొత్తానికి వీధి కుక్కల స్వైరవిహారం ఏదైతే ఘటన ఉందో దీనిపై పూర్తిగా చట్టాల్లో మార్పు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కుక్కల జనాభాను కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే చట్టాల మార్పు కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అంతేకాకుండా స్థానికంగా ఉండేటటువంటి ప్రజలంతా కూడా కొంత సమయం మనం పాటించాలి. ఏదైతే ఈ 2-3 రోజుల వరకు కూడా పిల్లలు ఎవరిని కూడా బయటికి పంపించరాదు. పిల్లలు బయటికి వెళ్తున్నటువంటి సందర్భంలో తల్లిదండ్రులు కూడా వారి వెంట ఉండేలా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.